క్రైస్తవుని నిరీక్షణ. అలనాడు మెస్సయ్య వస్తాడు అనే నిరీక్షణ, దేవుడు మన కష్టాలు తీరుస్తాడు అనే నిరీక్షణ, ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు అనే నిరీక్షణ, క్షణంలో మన పరిస్థితులన్నీ మార్చేస్తాడు అనే నిరీక్షణ. ఈ రోజున మన నిరీక్షణ ఏంటంటే మళ్ళా మన ప్రభు రాబోతూ ఉన్నాడు, ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు, ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల తర్వాత ఆయన భూలోకానికి రాబోతూ ఉన్నాడు, ఆయన బిడ్డలైన వారిని ఎన్నడూ విడువడు అనేదే మన నిరీక్షణ. క్రిస్మస్లో ఈ 4 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, మొట్టమొదటి నిరీక్షణ అమ్మా మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండవది ప్రేమ. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడైనా, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం బలిగా అర్పించే అంత ప్రేమ చూపించాడు. శాశ్వతమైన ప్రేమ తండ్రి ప్రేమ. యేసయ్య ప్రేమ, ప్రాణము పెట్టే అంత ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుడు అన్నాడు తన బిడ్డలైన వారిని మనం కూడా ఎలా ప్రేమించాలంట ఏమ్మా? మనం కూడా ప్రభువులాగా మన తోటి వారి కోసం, తోటి విశ్వాసుల కోసం ప్రాణం ఇచ్చే అంత ప్రేమగా మనం ప్రేమించాలి. ఉందా ప్రేమ మనలో? ఏమ్మా, మనం ఏమనుకుంటున్నాం అంటే వాక్యం చెప్పేసాం, పాటలు పాడేసాం, ఆరాధన చేసేసాం, మందిరానికి వచ్చేసాం అనుకుంటున్నాం, కానీ ప్రేమ ఉందా? సైతాన్ అన్నీ చేయమంటాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అపవాది ప్రారంభము నుండి కూడా సొంతోళ్ళ మీదే ద్వేషం. హేబేలుని ఎవరు ద్వేషించారు? హేబేలుని ఎవరు ద్వేషించారు? అన్నయ్య అయిన కయ్యూను ద్వేషించాడు. ఎంతగా ద్వేషించాడంటే చంపే అంతగా ద్వేషించాడు. క్రిస్మస్ దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించాడని చెప్పుకోవడం కాదండి, క్రిస్మస్ చేయడమే కాదు, మనం కూడా దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవది జాయ్. మూడవ వారం ఏంటి? సంతోషం. మీలో ఎవరికైనా నువ్వు సంతోషం కలిగినా ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? దేవునికి స్తోత్రం, కృపగారికి వందనాలు. ఏం చేయాలి? పాటలు పాడాలి. సంతోషం కలిగిన వారు పాటలు పాడాలి. చాలామంది పాటలు పాడుతుంటే నోరు కూడా తెరవరు. పాడాలండి. ఎవరికైనా బాధ కలిగితే ప్రార్థన చేయాలి. క్రిస్మస్ దినాల్లో ఎక్కువగా మనం పాటలు పాడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు దేవదూతలు పరలోకము నుండి ఎవరి యొద్దకు వచ్చారు? మర్చిపోయారు అందరూ. గొర్రెల కాపరల దగ్గరికి వచ్చారు. రాత్రి వేళ వచ్చారు. వాళ్ళతో పాటు ఎవరు వచ్చారు? పరలోక సైన్య సమూహాలు దిగొచ్చినాయి అంట. పాటలు పాడారు, దేవుణ్ణి ఆరాధించారు.